మరి దాని విషయంలో వారు ఒక స్పష్టతని ఇవ్వాలి, దాని మీద ఒక ప్రకటన చేయాలని కూడా నేను వారిని కోరుతున్నానక అధ్యక్ష ఏ చర్యలు తీసుకున్నారు, అట్లాగే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారు ఏం చేస్తారన్నది కూడా. ముఖ్యంగా ఏంటంటే ఒక గిరిజన రైతు బిడ్డను పోలీసులు లాకప్లో కొట్టి చంపిన సంఘటన జరిగింది అధ్యక్ష. దాని పట్ల చాలా సున్నితంగా వెనువెంటనే స్పందిస్తే వారు అంటున్న భావనలకు చాలా దగ్గరగా ఉండేదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అట్లాగే పత్రికల్లో చదివినాం అధ్యక్ష, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్ని దాడి చేయడమే కాకుండా, భౌతిక దాడి చేయడమే కాకుండా సెక్రటేరియట్లో చంపేస్తానని బెదిరించారు అధ్యక్ష. మరి ఇది మంచి పోకడైతే కాదు అధ్యక్ష. ఇటువంటి వాటిని మొగ్గలోనే ముఖ్యమంత్రి గారు తుంచివేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. దాని మీద కూడా విచారణ జరపాలి. పాపం ఆ విలేకరి కేసు పెట్టే ధైర్యం కూడా చేయలేనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, చాలా దూకుడు మీద ఉన్నారు కనుక ఆయన చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఒక భరోసా ఇచ్చే విధంగా, ఒక న్యాయం జరుగుతుందనే హామీ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక ప్రకటనను నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. అట్లాగే వారు రైతు బీమాకు సంబంధించి కొంచెం చాలా తేలికైన వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష. రైతు బీమా అనేది ఆ పథకం రావడం వెనక ఒక నేపథ్యం ఉంది కదా అధ్యక్ష. అంటే ఆపద్బంధు అని ఇదివరకు ఒక పథకం ఉండేది, దాని ద్వారా 50,000 ఏదో ఇచ్చేవారు. అది కూడా చనిపోయిన రైతు కుటుంబాలకి సక్రమంగా అందేది కాదు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో దాని మీద చాలా చర్చ జరిగింది. ఇచ్చేవారు కావచ్చు, ఇచ్చినప్పటికీ అవి సరిగ్గా రాలేదు సార్. ఏళ్లకేళ్ళు ఎదురు చూసినటువంటి సంఘటనలు. అది పాపం అప్లికేషన్లు పట్టుకొని ఆ రైతు కుటుంబాల వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి సందర్భం ఉంది. పాపం గుడ్ల నీళ్లు కూకున్నోదికు భర్త చనిపోయిన బాధ ఉంటుంది, కుటుంబం అగాధమైపోయిన బాధ ఉంటుంది. దీంతో వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి బాధ కూడా ఉండేది. దాన్ని అడ్రస్ చేసేటువంటి క్రమంలో రైతు బీమా అనేటువంటి ఒక పథకం తీసుకురావడం జరిగింది. దానివల్ల ఎవరైనా రైతు ఏ కారణం చేత మరణించినా ఒక 10-15 రోజుల్లో వాళ్ళకి బీమా సొమ్ము అందుతున్నది. దాన్ని ఎందుకు ఆ పథకం పట్ల అంత తేలికగా వ్యాఖ్యానించడం ఏమిటో నాకైతే అది. దాన్ని మన రైతు బీమాను కంటిన్యూ చేస్తారా ఏమిటి, అసలు దాని మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటో కూడా వారు స్పష్టం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే ఆత్మహత్యలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగిన ఆత్మహత్యల సంఖ్య ఏమిటి, ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య ఏమిటి అనేది అట్లా కంపేర్ చేసినప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన మార్పు అర్థమవుతుంది అధ్యక్ష. పూర్తిగానే ఆత్మహత్యలు జరిగినటువంటి ఒక అంటే గణనీయంగా తగ్గినాయి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత. ముఖ్యంగా రైతు బంధు లాంటి పథకాలు రావడం, మీరు వాళ్ళు అదే పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. రైతు భరోసా అని అంటున్నారు, పేరు మారింది, అమౌంట్ పెంచినారు. మంచిదే అధ్యక్ష. రైతు బంధు సృష్టికర్త అయితే కేసీఆర్ గారు, అది ప్రజల హృదయాల్లో ఉంటుంది. గ్రామాల్లో వచ్చిన ప్రశాంతత ఏమిటి, వ్యవసాయంలో వచ్చిన ఆ సంక్షోభాన్ని ఎట్లా అడ్రస్ చేశారు, ఫలితాలు ఏమిటి, సాగునీటికి సంబంధించినటువంటి సమస్యలను ఎట్లా అడ్రస్ చేశారు. అట్లాగే పంటల కొనుగోలుకు సంబంధించి కూడా 7,000 పైన కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరనిచ్చి గతం కన్నా మేలుగా ఆ పంటను కొంటున్నటువంటి సందర్భం ఉంది. ఆ అమౌంట్ కూడా వాళ్ళకి చాలా తొందరగా అకౌంట్లలో పడుతున్నటువంటి సందర్భం ఉంది. దానివల్ల రైతులు రిలీఫ్ ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. అది రైతుల అనుభవంలో ఉంది అధ్యక్ష. మీరు దాన్ని కాదంటున్నారు, అది ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు అధ్యక్ష. కనుక ఈ విధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వారు ఇప్పుడిప్పుడే పరిపాలన ప్రారంభమైంది, వారికి కొంచెం సంయమనశీలతతో ఉండాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అప్పుడే ఇంత పరుషమైనటువంటి ధోరణి మంచిది కాదు అధ్యక్ష. అంటే భయపెట్టేటట్టుగా ఉంది చూస్తూ ఉంటే కనుక. ఎందుకంటే నిజంగా టోన్ అట్లాగే ఉంది సార్ మాట్లాడుతుంటే. ఎందుకంటే అది లేదు టోన్ అయితే ఆ రకంగా ముఖ్యమంత్రి గారి టోన్ అట్లా వినబడుతోంది. ఒక రకమైనటువంటి దబాయింపు ధోరణి కూడా కనబడుతున్నది. కనుక నేను అనేది ఏంటంటే వారు ఇప్పుడు చాలా బాధ్యతాయుతమైనటువంటి దానిలో ఉన్నారు కనుక వెంటనే ఒక రెటరిక్ స్టైలు, అంటే కేసీఆర్ అనే పేరును నిషేధిస్తారా అనో మాట అన్నారు. అంత వ్యంగ్యం రెటరిక్ ఇప్పటి నుంచి ఎందుకు వారు ఉపయోగిస్తున్నారో మరి. అట్లా కాకుండా వారు కొంత సంయమనశీలంగాను కొంత సహనంతోనూ అట్లా ముఖ్యంగా మనం ఎప్పుడైనా కానీ మనం చేసే పర్ఫార్మెన్సు, ప్రజలకు మనం ఇచ్చేటువంటి రిలీఫు, మనం సాధించేటువంటి ప్రగతి, వీటి ద్వారా ఓవర్టేక్ చేయాలి తప్ప భీషణమైనటువంటి భాష, భీషణమైనటువంటి వాక్యాలను ఉపయోగించడం అనేది కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నది అధ్యక్ష.
ఇది నేను వారి నుంచి కోరుతున్న క్లారిఫికేషన్ అధ్యక్ష. అధ్యక్ష, మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు సాహితీవేత్త, వారు నిజంగా ఇటువంటి వాళ్ళతో మాకు కొద్దిగా అనుభవం కూడా వస్తుంది అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇలా వాస్తవంగా ఇవాళ ప్రజా జీవితంలో రాజకీయంగా మీరు కూడా అధ్యక్ష, నేను కూడా చెప్పంటాను, జనాకర్షణ కొరకు ఏదైతుందో ఇలా పాటలు రూపొందించుకోవడం సహజం అధ్యక్ష. నేను ప్రశ్నించే గొంతుగా అని చెప్పని ఎన్నికల్లో నా నినాదాన్ని చేపట్టే అధ్యక్ష. నేను జగిత్యాల ఎన్నికలు నిలబడినప్పుడు ఏదిస్తుందో జనాకర్షణ కొరకు ఏదిస్తుందో జగిత్యాలంటేనే జీవన్ రెడ్డి జగిత్యాల విధంగా పాట రూపొందించుకున్న అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. హౌ కెన్ ఇట్ బి వ్యక్తి ఆరాధన? నేను అదే అంటున్నాను. మీరు సాహిత్యం ఇప్పుడు హౌ కెన్ ఇట్ బి వ్యక్తి ఆరాధన? ఎస్, న్యాచురల్లీ. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏదైతుందో దయచేసి గమనించండి. మీరు కేసీఆర్ గారిని ఏదైతుందో మీ నాయకుడు మీరు అభివర్ణించుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారిని మీ నాయకుడు మీరు అభివర్ణించుకుంటారు. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారు మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం సహజం. ఇది జనాకర్షణ కొరకు ఏదైతుందో నిలదీసే మొనగాడు, నిగ్గదీసే మొనగాడు, ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించే మొనగాడు, ఇవాళ బీఆర్ఎస్ ఎదిరించే మొనగాడు అని పేరు కూడా సహజం. అది మీకు వ్యక్తి ఆధారాలు కనబడుతున్నదండి. మేము జాతీయ స్థాయిలో ఏదిస్తుందో మోడీ గారిని ఎదిరించే మొనగాడు రాహుల్ గాంధీ గారిని పేర్కొన్నామండి. దయచేసి మీరు విన్నోళ్ళు మాకు తెలియదు. మేము రాహుల్ గాంధీ గారిని కూడా గేయాన్ని రూపొందించినాం. జాతీయ స్థాయిలో ఏదిస్తుందో మీరు వినుంటారు. జాతీయ స్థాయిలో ఏదిస్తుందో ఎగ్జాక్ట్లీ జాతీయ స్థాయిలో వీళ్ళు మోడీ గారిని ఎదిరించే మొనగాడు అని చెప్పని మేము రాహుల్ గాంధీ గారిని మేము ప్రొజెక్ట్ చేసుకున్నాం. మా నాయకులు మేము ప్రొజెక్ట్ చేసుకుంటే మీకు అభ్యర్థిగా మాట్లాడే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటూ నేను వ్యక్తి ఆరాధన ప్లీజ్ దయచేసి ఏదైతుందో దయచేసి మీరెంత సాహిత్యవేత్తలు కండి అధ్యక్ష వారింత సాహిత్యవేత్తలు కానివ్వండి, జనాకర్షణ కొరకు ఏదైతుందో పాటలు రూపొందించుకోవడం సహజం. ఇది అందరూ రూపొందించుకోవడం అధ్యక్ష, ఇది అందరూ రూపొందించుకుంటారు. నేను రూపొందించుకోవాలని చెప్పంటాను నేను. దయచేసి దాన్ని ఆ విధంగా మీరు వక్రీకరించే ప్రయత్నం చేయడం సమంజసం కాదు పేరు అధ్యక్ష. ఐఎమ్ లీవింగ్ ద సబ్జెక్ట్. ఐఎమ్ కమింగ్ టు మై క్లారిఫికేషన్ అధ్యక్ష. ఐఎమ్ కమింగ్ టు మై క్లారిఫికేషన్ అధ్యక్ష. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల ఆరంభం ఏదైతుందో అంటే ఇట్ వాజ్ ఇన్ 1974-75 ఇలా వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఏదైతుందో మనం పంటను ఇంకా ఇతరత్ర పంట ప్రోత్సహించాలని చెప్పని అప్పుడు జగిత్యాల జిల్లాలో మెట్పల్లి ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే భావనతో అప్పుడు వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉంటారు అధ్యక్ష. అప్పుడు మెట్పల్లికి వజ్రేని వెంకటేశ్వరరావు గారు అని శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించారు అధ్యక్ష. అప్పుడు మెట్పల్లిలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినాం. యాక్చువల్లీ ఇట్ వాజ్ అప్పుడు బోధన్లో ఉన్నటువంటి ఒక నిజాం చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఏదైతే అప్పుడు టీడీపీ మధ్య ప్రభుత్వం వచ్చినప్పుడు అందులో 51% వాటా విక్రయించారు. 50% విక్రయించారు. విక్రేతతో ఏదైతే ఉందో యాజమాన్యం అనేది ప్రైవేట్ పరం అయిపోయింది. 49% వాటా ప్రభుత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం ఏదైతే ప్రైవేట్ పరం అయిపోయింది. ఇలా ఉద్యమ సమయంలో ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టంతో ప్రైవేట్ యాజమాన్యం ఉన్నటువంటి ఈ చక్కెర కర్మాగారాలు అన్నింటినీ కూడా ఇవాళ బోధన్ చక్కెర కర్మాగారమే కానీ, ఇవాళ మెట్పల్లికి సంబంధించినదే కానీ, మెదక్ జిల్లా ముంబూచిపల్లికి సంబంధించినది కానీ ఇవన్నింటిని కూడా ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ పరంగా వీటిని నిర్వహింపజేస్తాం అనేటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తం చేసాం. సరే 2014 ఎన్నికల ప్రణాళికలు కూడా అందరం పేర్కొన్నాం అధ్యక్ష. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చి అందరం ఏం భావించడం ఈ చక్కెర కర్మాగారం ఏదైతుందో ఇవాళ ప్రైవేట్ యాజమాన్యానికి ప్రభుత్వ పరంగా నిర్వహించబోతుంది, తగు నిర్ణయం తీసుకుని చెప్పి భావించిన అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అసలు ఆ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపజేసేటువంటి చక్కెర కర్మాగారం కూడా పూర్తిగా మూసివేయబడ్డది. ఇప్పుడు అక్కడ రైతులకు పెద్ద సెంటిమెంట్ అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వమే వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంట ప్రోత్సహించాలని చెప్పి భావిస్తుంది అధ్యక్ష. నేను అటువంటిప్పుడు ఏదైతుందో ఇవాళ మొన్న కూడా మేము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని చర్చించినప్పుడు కూడా ఏదైతుందో ఏ పరిస్థితుల్లో కూడా